నమస్తే అండి. రెండు వర్గాలుగా విడిపోయినటువంటి సినిమా ఇండస్ట్రీ. రామ్ చరణ్ పెద్ది సినిమా రిలీజ్ కాబోతోంది ఇంకొక 20 రోజుల్లో అనగా రాజకీయాలు స్టార్ట్ అయినాయి సినిమా ఇండస్ట్రీలో. ఒక వర్గం వచ్చేసి కంప్లీట్గా మెగా ఫ్యామిలీకి ఆపోజిట్గా తయారైనారు. మెగా ఫ్యామిలీ దగ్గర నుంచి ఏ ఒక్క చిన్న సినిమా పెద్ద సినిమా ఎవరిది వచ్చినా సరే దాని మీద రాజకీయం స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి కొంతమంది వ్యక్తుల్ని వెనకబెట్టించి వాళ్ళు ఎదరబెట్టించి వెనకాల వీళ్ళుండి గేమ్ ఆడిస్తూ ఉన్నారు. చిరంజీవి గారి సినిమా వస్తుందంటే చాలు దాని మీద రాజకీయం చేస్తున్నారు, కుట్రలు చేస్తున్నారు, కేసులు వేపిస్తూ ఉన్నారు. మనందరికి తెలిసిందే హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి స్టోరీ దొబ్బేస్తున్నారు అని చెప్పేసి రాజకీయం చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా వచ్చినప్పుడు కూడా ఇదే రాజకీయం. అలాగే మొన్న హరిహర వీరమల్లు తర్వాత వచ్చినటువంటి మన ఉస్తాద్ భగత్ సింగ్ ఈ సినిమా వచ్చినప్పుడు కూడా రాజకీయం. సో సినిమా ఆపే ప్రయత్నం చేశారు, థియేటర్లో పండి కూడా చేశారు. అప్పటికప్పుడే వాళ్ళకి సంబంధించినటువంటి రేట్లు అన్నీ కూడా గుర్తొస్తాయి అనమాట. నానా రాజకీయంతో చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారు అయిపోయినారు, పవన్ కళ్యాణ్ గారు అయిపోయినారు. ఇప్పుడు అదే ఫ్యామిలీలో ఉన్నటువంటి టాప్ స్టార్ హీరో రామ్ చరణ్ సినిమా మీద పడ్డాం. రామ్ చరణ్ సినిమా వచ్చే నెల 4వ తారీఖున భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతా ఉంది. దాదాపు 300 కోట్లు పెట్టి కష్టాన్ని ఫలంగా పెట్టి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అనేక దెబ్బలు తగిలి రామ్ చరణ్కి సినిమా చేస్తూ ఉంటే వాటన్నిటిని తట్టుకుని సినిమా చేస్తున్నాడు. మొత్తం నిర్మాణం కంప్లీట్ అయ్యింది. ఇంకొక 20 రోజుల్లో సినిమా థియేటర్లో రాబోతా ఉంది. చిన్నగా ప్రమోషన్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ట్రైలర్ అప్డేట్ కూడా వచ్చింది. ఈ నెల 18వ తారీఖు ట్రైలర్ రిలీజ్ చేస్తారని చెప్పేసి. ఇలాంటి క్రమంలో మరోసారి రెచ్చగొట్టే ధోరణి. రెండు వర్గాలుగా విడిపోయినటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడ్యూసర్స్ రామ్ చరణ్ పేరు ఎత్తకుండానే, పెద్ది సినిమా పేరు ఎత్తకుండానే బ్యాక్ ఎండ్లో గేమ్స్ ఆడుతూ ఉన్నారనమాట. రామ్ చరణ్ సినిమాని తొక్కాలని చూస్తూ ఉన్నారు, రామ్ చరణ్ని తొక్కాలని చూస్తూ ఉన్నారు. ఎందుకు మెగా ఫ్యామిలీ మీద వీళ్ళ కక్ష గట్టి కూర్చున్నారనేది మనకు తెలియాల్సినటువంటి పరిస్థితి. ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ అట, పెద్ద డిస్ట్రిబ్యూటర్ అట. సో కూర్చొని వాళ్ళ మెగా ఫ్యామిలీ పేర్లు ఎత్తకుండానే వాళ్ళ సినిమాలను చంపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో సిచ్యువేషన్ వర్స్ట్గా మారుతూ ఉంది. రామ్ చరణ్ సినిమా వచ్చే టైంకి మీకు తెలుసో లేదో, రీసెంట్గా ఏదో ఒక సినిమా వస్తే ఆ సినిమాకి సంబంధించి ప్రభాస్కి సంబంధించినటువంటి సినిమా వస్తే ఆ సినిమాకి సంబంధించినటువంటి జీవోస్ని సైతం కూడా ఇవ్వకుండా, కొన్ని థియేటర్లు వాటిని రిలీజ్ చేయకుండా, టికెట్స్ హైక్స్ లేకుండా చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేసినారు. సో ఏదో మొత్తానికైతే ఏదో మొత్తం ఒక రాజ్యం అయితే నడుస్తూ ఉంది, జంగిల్ రాజ్యం అయితే నడుస్తూ ఉంది. దీన్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలా, లేదంటే కనుక మెగా ఫ్యామిలీ సినిమా వస్తే చాలు వీళ్ళలో ఉన్నటువంటి రాక్షసత్వం బయటపడుతున్నటువంటి పరిస్థితి. ఎంతకాలం పడాలా, ఎన్నేళ్ళు పడాలా? అధికారంలో ఉన్నా పడుతున్నాం, అధికారంలో లేకపోయినా పడుతున్నాం. రేపు పొద్దున రామ్ చరణ్ సినిమాకు చూడండి, అడుగడుగున ఆంక్షలు. డిస్ట్రిబ్యూటర్లని, ప్రొడ్యూసర్లని, వాళ్ళని, సినిమా కార్మికులని, ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అనేక మంది వచ్చి ఆ సినిమా మీద పడతారు. చూస్తూ ఉండండి. మరి మెగాస్టార్ చిరంజీవి గారు రంగంలోకి దిగి దీన్ని సాల్వ్ చేస్తారేమో చూడాలా.